ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, ఎన్నో ఊసులు చెప్పాడు, ఎంతో ఆశ కల్పించాడు, చివరకు ముఖం చాటేశాడు. చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు అన్నీ ఒక్కసారిగా కళ్ళలైపోయేసరికి ఆ యువతి తట్టుకోలేకపోయింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అతడు ససేమిరానడంతో చేసేదేం లేక తీవ్ర మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన గద్వాల్ జిల్లాలో జరిగింది. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ప్రియాంక. ఆమె స్వస్థలం కొత్తగూడెం జిల్లా పాల్వంచ. ఆమె హైదరాబాద్లో ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న సమయంలో రఘునాథ్ గౌడ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడి స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి. హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్నానని ప్రియాంకకు ఎన్నో కబుర్లు చెప్పాడు రఘునాథ్ గౌడ్. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో హైదరాబాద్లో సన్నిహితంగా గడిపాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కొన్నాళ్లకు రఘునాథ్కు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత సీన్ మారిపోయింది. ప్రియాంకను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. కులాలు వేరు కాబట్టి పెళ్లి చేసుకునేందుకు పెద్దలు ఒప్పుకోవడం లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఒక్కసారిగా రఘునాథ్ గౌడ్ చెప్పిన మాటలు విని హతాశురాలైన ప్రియాంక ఏం చేయాలో అర్థం కాక జులై 17న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అప్పట్లోనే పోలీసులు రఘునాథ్ గౌడ్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అప్పట్లో కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ప్రియాంక నేరుగా రఘునాథ్ గౌడ్ ఇంటికి వెళ్లింది. అక్కడే ఉంటూ తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ప్రియాంక రావడంతో రఘునాథ్ గౌడ్ తల్లిదండ్రులు తమ నివాసాన్ని మల్దకల్కు మార్చారు. ఈ క్రమంలో మరోసారి ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను ఆమెను 108లో ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం వరకు చికిత్స పొందింది. ఆ తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే రఘునాథ్ గౌడ్ తల్లిదండ్రులుంటున్న మల్దకల్కు వెళ్లింది ప్రియాంక. అక్కడ వారితో వాగ్వాదానికి దిగింది. కానీ వారు చిన్నోనిపల్లికి వెళ్లాలని సూచించారు. చిన్నోనిపల్లికి వెళ్లిన ప్రియాంక అక్కడ కూల్ డ్రింక్లో గడ్డి మందు కలుపుకుని తాగింది. సమాచారం అందడంతో డీఎస్పీ ఆమెను 108లో గద్వాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతికి రఘునాథ్ గౌడ్, అతడి కుటుంబ సభ్యులు 22 మంది కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళన నిర్వహించారు. తర్వాత ఫోన్ చేస్తాను, 50 రూపాయలు అప్పుడు ఫోన్ చేసింది మాకు. మంచి పొద్దున ఫోన్ చేస్తాను, పొద్దున మీరు అనుకున్నాను. అయితే మళ్ళీ వాళ్ళు ఉంటారు ఇంట్లో పోయినప్పుడు ఆయన ఆరోగ్య పక్కన పోయినప్పుడు ఎక్కువ సమయం లేదట. తర్వాత ఫ్యామిలీ మీద ఎక్కించారు. కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? కరెంట్ ఇంట్లో ఎన్ని రోజుల నుంచి లేదు? బాపిల్లో పడిపోయిన కాదు ఒకటే లైట్ లైట్ క్యాబిన్ లైట్ కొత్త లైట్ లైట్ కొనిచ్చినాం మేము. అయితే అన్నం కట్టి మొత్తం అక్కడ అన్నం కట్టి వాళ్ళు చేసి పెట్టారట. అన్నం కట్టి పోలీసులు ఊరుకుపోయారు. మొన్న మీరు ఎవరు పట్టుకోవచ్చని చెప్పారు అందరినీ. వాళ్ళు ఎవరు ఊళ్ళో అక్కడ చేశారు. అక్కడ ఎందుకు ఉండాలో ఆడు మోసం చేసిన కదా సరే కంప్లైంట్ ఇచ్చినాం కదా వచ్చేయాలంటే సరే అని అంది. అన్న తర్వాత లాస్ట్ ఫైనల్ ఒకసారి అతనితో మాట్లాడి వస్తానని చెప్పింది. సరే పడుకున్నాక మళ్ళీ 12 ఇంతప్పుడు ఒక అతను ఫోన్ చేసి మీ అమ్మాయినే అంబులెన్స్లో తీసుకెళ్తున్నారని ఫోన్ చేసింది. అదేంటి అని అంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిందో ఫోన్ పని చేయకోకుండానే చేశారు. ఆ అమ్మాయి ఇంట్లో వెళ్ళంగానే పట్టుకొని మందు పోసారో ఎట్లా చెప్తారో కానీ మందు కరెంటు తీసేశారు. చివరికి ఉంటుంది ఇల్లు, కరెంటు తీసేశారు. వీళ్ళు మొత్తం ప్లాన్ ప్రకారం వాళ్ళ మేనత్తలో ఆ రఘుగాడు వాడు వజన్లో ఇంకా వాళ్ళ బంధువులు వాళ్ళందరూ మొత్తం 15 మంది అతను నిన్న అక్కడ ఉండాలి. 15 మంది పట్టుకొని మందు పోసి అంబులెన్స్ ఫోన్ చేసి ఇక్కడ పిచ్చిదాన్ని బారేసినట్టు ఇక్కడ బారేశారు. ప్రియాంక మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే రఘునాథ్ గౌడ్ ను సస్పెండ్ చేశామని, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.